హాయ్ మాకు చిన్నగా వర్షం పడుతుంది, అందుకే చిన్న సీడ్ బాల్స్ చేస్తున్నాం. మా అన్నయ్య కలిసి చేస్తున్నాం. మా మమ్మీ సీడ్ బాల్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తుంది. మా మమ్మీ మట్టిలో ఆడడం అంటే పిల్లలకు చాలా ఇష్టం, కానీ ఈసారి మట్టితో కలిసి సీడ్ బాల్స్ చేయడం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మన చుట్టూ చూడండి, అడవులు తగ్గిపోయాయి, పొల్యూషన్ కూడా పెరిగింది. ఈ టైంలో మనం చేయగల చిన్న పని మొక్కలు నాటడం. ఈ వర్షంతో పాటే మన సీడ్ బాల్స్ కూడా భూమిలో కలిసిపోతాయి. అసలు సీడ్ బాల్స్ అంటే ఏంటి? సీడ్ బాల్స్ అంటే మట్టిని, కొద్దిగా నీరు మరియు ఒక విత్తనం కలిపి ఒక చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఈ బాల్ని మనం నేలపై వేయగానే వర్షం పడితే మట్టి కరిగిపోతుంది, విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది. ఒక విత్తనం ద్వారా ఒక మొక్క ద్వారా ఒక అడవిగా మారిపోతుంది. ఎలాగూ రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువ మొక్కలు పెంచడానికి వ్యవసాయంలో న్యాచురల్ పద్ధతి ఇది. మనం ఒక చిన్న పని చేస్తే ప్రకృతిలో పెద్ద మార్పే వస్తుంది. స్మాల్ బాల్ పెద్ద మొక్క అన్నట్టు. సీడ్ బాల్స్ మేకింగ్ అంటే ఫన్నే కాదు, వాళ్ళలో ప్రకృతి పట్ల బాధ్యతను కూడా మనం పెంచవచ్చు. అండ్ చిన్న పిల్లల చేతుల్లో ఒక విత్తనం పెడితే రేపటి భూమి అంతా పచ్చగా మారుతుంది. మీది క్రిష్. ఈ సీడ్ బాల్స్లో సీడ్స్ కోసం మేము ఇంట్లో ఉన్న సీడ్సే యూస్ చేసాము. అంటే వెజిటేబుల్ సీడ్స్ కొన్ని యూస్ చేసాము, అండ్ కొన్ని పండ్ల సీడ్స్ కూడా కొన్ని యూస్ చేసాము. అవి మొక్కలుగా మారి పెరిగి పక్షులకు కూడా యూజ్ అవ్వచ్చు అని. ప్రకృతిని ప్రేమించడంలో వయసుతో సంబంధం లేదు, చిన్న చిన్న అడుగులే పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి. మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఇలా ఒకరోజు మట్టితో గడపండి, వారి చేతుల్లో ఒక విత్తనం పెట్టండి, అండ్ వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మన ఛానల్లో 60 సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము ఈ సీడ్ బాల్స్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. జనరల్గా రెయినీ సీజన్ అంటే ఆటలు పాటలు, జంపింగ్, పడవలు ఇదే అనుకుంటాం. దీనితో పాటు ప్లాంటింగ్ సీజన్ అని కూడా పిల్లలకు తెలుస్తుంది. అండ్ మేము ఈ బాల్స్ అన్నీ కలెక్ట్ చేసి బయట ఖాళీ ప్లేస్కి తీసుకెళ్ళాను వాళ్ళని. అవి ఓన్లీ వెజిటేబుల్ సీడ్స్ అండ్ చిన్న పండ్ల మొక్కలు కాబట్టి ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పరు. వీటిని వాళ్ళు ఎంత ఫన్గా విసిరేస్తున్నారు, వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇది కొత్తగా ఉంది అమ్మ అని. నార్మల్గా అయితే మనము తవ్వి మొక్కను పెట్టి అలా చూస్తారు, కానీ ఇలా సీడ్ బాల్స్ చేయడం అనేది వాళ్ళకు కొత్తగా అనిపించింది. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడు కంప్లీట్ చేసినందుకు సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఈ ప్రాసెస్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మనందరి ఇంట్లో మట్టి ఉంటుంది అండ్ కొన్ని సీడ్స్ కూడా ఉంటాయి. మనం చేయాలనే ఆలోచన చిన్నదే కానీ పెద్ద మార్పులు తీసుకొస్తుంది. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఇలాంటి సీడ్సే వాడాలి అని. ఎలాంటి సీడ్స్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వర్షం పడుతుంది కాబట్టి తొందరగా అవి మొలకెత్తుతాయి. మనం వాటర్ వేయాల్సిన పని కూడా ఉండదు వీటికి. అండ్ ఒక్కొక్కటిగా అన్నీ పడేస్తున్నాం. థ్యాంక్ యూ మమ్మీ సీడ్ బాల్స్ చేయడానికి నేర్పినందుకు. అండ్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మనము బయట పాడేయడానికి స్థలం లేకపోయినా కూడా మన చిన్న చిన్న పాట్లో వేసుకున్నా కూడా మనకు అవి మొలకెత్తి మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, హోప్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.